నీ ఆగమైతే నీరా ఓడనున్నా చెట్టు సేవ కరువైపోతే గట్టిగా వానలు కురియవురన్నా చెట్టు లేని మన బ్రతుకు తీగటాన్ని ఎన్నడింక తెలుసుకుంటామో పల్లె పల్లెల్లో హరితాహారాలు పగల బ్రతుకుల్లో పచ్చని కాంతులు పల్లె పల్లెల్లో హరితాహారాలు పగల బ్రతుకుల్లో పచ్చని కాంతులు చెప్పండి కదా మంచి పాట కదా. చెట్టు మనకు చుట్టూగా ఉంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే పరిసరాల పరిశుభ్రత. అవునా కాదా? పరిసరాల పరిశుభ్రత లేకపోతే ఏమవుతుందంటే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా. నిజంగా చెప్తున్నావా? నేను చిన్నగున్నప్పుడైతే చూసిన జ్వరం వచ్చిందంటే ఆకుపాసరు లేకపోతే పక్కన ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పోతే మంచిగా అయ్యేది. ఇప్పుడు అట్లా ఉందా అనవా? జ్వరం అంటే చచ్చిపోవుడు. ఘోరం అంటే రక్తకాలంట అది తక్కువైతే అంటారు కదా. ₹1,00,000 దాకా కావాలి. నువ్వు ఏమన్నదా ఎక్కడికన్నా కథం రాగానే జ్వరాలు వచ్చుడు, దవాఖానలకు డబ్బులు పెట్టుడు. మరి గవర్న అవసరమా? మన ఇంటి కాడ పరిశుభ్రంగా ఉన్నదనుకో ఇంకొక ఇంటి కూడా ఉంటుంది. మన ఇల్లు మన వాళ్ళకంటే మంచిగా చాలు. అందరు కట్టాలనుకుంటే ఊరంతా మంచిగా ఉంటుంది. ఊరంతా మంచిగా మండలం అంతా మంచిగా ఉంటుంది. మండలం అంతా మంచిగా జిల్లా అంతా మంచిగా ఉంటుంది. మన రాష్ట్రం అంతా మంచిగా ఉంటుంది. అవునా కాదు? అందుకొరకే